మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్లు, లక్షద్వీప్లో మోడీ పర్యటనపై అక్కసు. టూరిజంలో తమతో పోటీ పడలేరంటూ కించపరిచేలా ట్వీట్లు, మండిపడ్డ సెలబ్రిటీలు నెటిజన్లు. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నట్లు పోస్టులు. 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్. దిగొచ్చిన మాల్దీవ్స్ సర్కార్ 3 మంత్రులను తొలగించినట్లు ప్రకటన అంటూ చూసిరా. మరి గెలుకుడు ఎందుకురా బాయ్ మాల్దీవ్స్ కూడా నువ్వు కూడా. నరేంద్ర మోడీ ఎంత కాదనుకున్నా భారతదేశము ప్రధానమంత్రి, మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన ప్రధానమంత్రి. 150 కోట్ల మందిని ఆయన రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు. ఆయన మీద చిల్లర కామెంట్ చేస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఇలా కథ, మాల్దీవ్స్ కథ, ఒక అడుకుంచోడు ఇంటి ముంగడికి వచ్చి ఓ ముండా ఇంత బుచ్చమే అన్నట్టుంది కథ. ఎత్తదా ఇంట్లో అమ్మ దయా బతుకు అంటే ఎత్తది, తిడితే బిచ్చమెత్తాది. ఇగో ఇదే అవుతుంది. మరి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు, నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ లో మోడీ పర్యటనపై తమ అక్కసు వెలగక్కారు. టూరిజం విషయంలో తమతో పోటీ పడేంత సీన్ భారత్ కు లేదంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మా టూరిస్టుల ఆదాయంతో బతుకుతూ మాపైనే విద్వేషం చిమ్ముతారా అంటూ సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడుతున్నారు. బైకాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు దేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో దెబ్బకు మాల్దీవుల ప్రభుత్వం దిగొచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నరేంద్ర మోడీ టూర్ ఇక్కడికి వచ్చింది చూడ్రి. అది ఇండియాకు ఇండియాలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. తెలంగాణలో టూరిస్ట్ ప్లేస్లు తక్కువ ఉన్నాయా? చాలా కాళేశ్వరం కాడికి పోయి చూసిరాపోరి, వాళ్ళ ఫ్రీ బస్ అయినా, ఫ్రీ బస్ మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది చూసిరారి. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయిరా. ఏమేమి చూడాలంటే ఇవి కూడా ఉన్నాయి. చూడాలి, లిస్ట్ కూడా ఉన్నది. లిస్టు పంపించారు. వెళ్తుందా జరా సిద్ధంగా ఉంది కదా. ఓకే, తెలంగాణలో ఫ్రీ బస్సులో ఈ ప్రదేశాలు, సెలవుల్లో ప్రతి ఆడబిడ్డ మేడిగడ్డ ఎలా కుంగిందో పోయి చూసి రావాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉంది, కవితక్క ఇల్లు ప్యాలెస్ ఎక్కడుంది, కేటీఆర్ సంస్థానం ఎక్కడుంది, హరీష్ రావు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎన్ని, వీళ్ళ పదవులకు వచ్చే జీతం ఎంత, కిరాయి కొంపులో ఉన్న కవితక్కకు దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో ఇల్లు ఎలా వచ్చింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయి, కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవనాలు ఎలా వచ్చాయి, లగ్జరీ కార్లు ఎన్ని, చేతి గడియారాలు ఖరీదు ఎంత, ఇవన్నీ ఫ్రీ బస్సులో తిరుగుతూ మీరు చూడాలి, చూసి తెలంగాణ సమాజాన్ని చెప్పాలి. ఇందుకోసం నిజాలు తెలుసుకోండి అని చెప్పి అంటారు. ఫ్రీ బస్సులలో పోయి ఒక చూడాలి. మన తన టూరిజం మామూలుగా ఏం లేదు, మన టూరిజం వేరే.